అసినా ఎంతసేపు మసీద్ కాడికి వెళ్ళాలి, మటకెళ్ళి తీసుకుందా. వస్తున్నాం. ఎందుకు తొందర పడుతున్నావు? వస్తున్నాం పాపా. వాళ్ళు వస్తా ఉన్నారు. సెంచలి గోపాల మీద بسم الله الرحمن الرحيم. فاتحة حضرة محمد مصطفى صلى الله عليه وسلم. بسم الله الرحمن الرحيم. قل يا أيها الكافرون لا أعبد ما تعبدون ولا أنتم عابدون ما أعبد ولا أنا عابد ما عبدتم ولا أنتم عابدون ما أعبد لكم دينكم ولي دين. بسم الله الرحمن الرحيم. قل هو الله أحد الله الصمد لم يلد ولم يولد ولم يكن له كفوا أحد. بسم الله الرحمن الرحيم. قل هو الله أحد الله الصمد لم يلد ولم يولد ولم يكن له كفوا أحد. بسم الله الرحمن الرحيم. قل هو الله أحد الله الصمد. إذن आज मैं बहुत खुशी है. ఏందో అంత ఖుషి. బేగం, అసినా అంత సంతోషంగా ఉంటే ఎందుకంత కోపం? మన కూతురే కదా, మన ఆసినే కదా. పప్పా, ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నా. ఏం హ్యాపీనో ఏమో నీకు తెలుసు, మీ పప్పకు తెలుసు. ఉంటే కానీ చదువు మీద కొంచెం శ్రద్ధ పెట్టు. సరే సరే. వాజిద్ భాయ్ నమస్తే.
సలామలేకుం. అంత బాగేనా? అల్లా దయ వల్ల అంతా బాగున్నా. దంగ ఎట్లా నడుస్తుంది? ఓ తచ్చా చాయ్ తాగినా? ఇప్పుడే తాగిన నేను, మళ్ళా వస్తా. సరే పోయిరా. చెప్పండి, ఏమున్నాయి షాప్లో? మీకేం కావాలి చెప్పండి. చెప్పులు కావాలి. మా పప్పాని పిలుస్తా, ఆగండి ఒక నిమిషం. ఎందుకు మీరు చూపించచ్చుగా? మా పప్పాని పిలుస్తా, ఆగండి ఒక నిమిషం. అదే మీరు ఉన్నారు కదా, మీరు చూపించచ్చుగా. నాకు ఈ బిజినెస్ గురించి చాలా ఎక్కువగా తెలియదు, మా పప్పాని పిలుస్తా. లేదు, నేను మీరు చూపిస్తేనే తీసుకుందాం. మా పప్పాని పిలుస్తా, ఆగండి ఒక నిమిషం. అట్లయితే నాకేం అవసరం. ఛీ, ఎట్లా వేయండి? ఛీ, పప్పా. ఏమైందిరా, ఎడి తిరుగుతున్నావు? లేదా నా మిల్ దగ్గరికి పోయి వస్తున్నా. మరి మిల్లిగాడ లేబర్ పైసలు ఇచ్చినావా? నువ్వు ఇచ్చిన కాడికి ఇచ్చినా. ఇక నిన్న ఆదివారం అయింది కదా, ఒక సగం మందికి ఇవ్వాలి. ఇక సగం మందికి ఆయన ఇచ్చేసే. ఇక సోమవారం పొద్దున 11 గంటల వరకు పోతే బ్యాంక్ ఓపెన్ ఉంటుంది. తీసుకొచ్చి ఇక మిగతా వాళ్ళు కంప్లీట్ చేసి. జర జాగ్రత్త, రోజులు మంచిగా లేవు. ఎట్టున్నావా? ఎటు పడతాడు తిరగకు. సరే అమ్మా. పోనాడు. అదేం లేదు మావా, నిన్న పీర్ల పండుగ దగ్గర మెరుపు తీగల చటుక్కుని అనిపించి వెళ్ళిపోయిందిరా. ఇవాళ వస్తుందంటవా? వస్తుంది, ఖచ్చితంగా వస్తారండి. వస్తుంది బావా. అమ్మాయి పోతుందిరా. అరే ఈరోజు ఆ అమ్మాయికి ఖచ్చితంగా సీటు కొనియాలి. ఈరోజు అమ్మాయి నెంబర్ ఖచ్చితంగా తీసుకోవాలి. హలో హలో. హసీనా, నేను. హా, ఏం చేస్తున్నావు? ఏం లేదు, ఖాళీగానే కూర్చున్నా. అబ్బా, నేను చూడాలనుంది. మరి చెప్పు. లేదు, ఒకసారి కలుద్దాం. సరే వస్తా. మనము రెగ్యులర్ కలుసుకునే చోటు ఉంది కదా, అక్కడికి వస్తావా ఒకసారి? వస్తా అని చెప్తున్నా కదా. సరే మరి రా. ఓకే. ఓకే. ఏంది ఇంకా వస్తలేదు? అప్పుడే వస్తున్నా అని చెప్పింది. చెప్పు, ఏమైంది? ఫోన్ చేసి జల్దీ రమ్మన్నా. నీతో కొంచెం మాట్లాడాలని. చెప్పు, ఏం మాట్లాడు. మనస్ఫూర్తిగా చెప్పు, నేనంటే నీకు ఇష్టమేనా? ఎన్నాళ్ళు ఈ రహస్యంగా దాగుడుమూతలో కలుసుకున్నా. ఇష్టమే, కానీ మన కులాలు మన మతాలు వేరు కదా, అందుకనే ఆలోచిస్తున్నా. ఎందుకు? కులాలు మతాలు వేరైతే ఏముంది? మనం ఇద్దరు మనస్ఫూర్తిగా ప్రేమించుకున్నాం కదా. అయినా నువ్వు ఇవన్నీ ఏం టెన్షన్ పడకు. మా అన్నయ్య ఊళ్ళో చాలా పలుకుబడి ఉన్నాడు, అదంతా ఆయన చూసుకుంటాడు. నిన్ను గుండెలో పెట్టి చూసుకుంటా. నా మీద నమ్మకం లేదా నీకు? చెప్పు. ఉంది. మనం ఎక్కడైనా వెళ్ళి గుళ్ళో పెళ్లి చేసుకుందాం. సరే, ఓకేనా? ఓకే. చూడు హసీనా, మనం దైవ సన్నిధిలోకి వచ్చాం. అమ్మవారి సాక్షిగా, మన ఇద్దరి మనస్సాక్షిగా, ఆయన మన మిత్రుల సాక్షిగా నీకు ఇష్టమైతేనే ఈ పెళ్లి చేసుకున్నాం, లేదంటే ఇప్పటికీ నువ్వు వెళ్ళిపోవచ్చు. వినయ్, నీ ఇష్టమే నా ఇష్టం. మనం ఇద్దరం ఈ అమ్మవారి సాక్షిగా పెళ్లి చేసుకున్నాం. ఈ అమ్మ సాక్షి దగ్గర మార్చుకో.
పని చేసినవురా? అన్న తను నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. ఎవరు ఎవరి కూతురు? జావేద్ భాయ్ బిడ్డ హసీనా అన్న. ఎంత పని చేసినవురా? రోజు అట్లకెళ్ళి పోయేటప్పుడు జావేద్ భాయ్ నమస్తే అనుకుంటూ పోతుంటే దందాన్ని మంచిగా నడుతుందా, ఏం చేస్తున్నావు అని చెప్పి మందలించుకుంటూ పోతే చేదవుతుందా అని అంటుండే. ఇప్పుడు నేను అట్లకెళ్ళి ఏ ముఖం పెట్టుకొని పోవాలరా? అది అన్న తను నేను చాలా కాలం నుంచి ప్రేమించుకున్నాం. నీతో చెప్తే ఏమంటావో అని భయపడి ఇలా చేశానన్నా. అయింది అయిపోయింది. నా ప్రయత్నం అయితే నేను చేస్తా, మీరు లోపలికోరి. చూడు హసీనా, ఏదో ప్రేమించి పెళ్లి చేసుకున్నంత మాత్రాన నువ్వు నా పద్ధతుల్ని పాటించాలని ఏం లేదు. నీకు నచ్చినట్టుగా ఉండు. ఇది నీ ఇల్లు అనుకో, నువ్వు నమాజ్ చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. మా అన్నయ్య కూడా నీకేం అభ్యంతరం చెప్పాడు. ఓకేనా? మీరు నాకు నచ్చినట్టు ఉండమన్నారు. ఈ జన్మకి నాకు ఇంత అదృష్టం చాలు. ఏమైనా భయపడుతున్నావు? ఏమైందా? എല്ലാവരും ముందుగా పెంచుకున్న కూతురు ఎవడేమో కూలగాడు కూలబోళ్ళి పెళ్లి చేసుకున్నదట. ఎప్పుడు? ఎప్పుడు? అక్కడ చెప్పుకున్నారు. ఎప్పుడు జరిగింది అంతా? గౌరవంగా చదువుకున్నాం కదా. మా కూతురు కూలగాడు కూలబోని చేసుకున్నది. ఏం చెప్పని అయిపోయాడు. కులపూల పొగడ్డ, పాలల పొగడ్డ ఇప్పుడు వాడి ఇంటికి పోయబడ్డాడు. వద్దు, అడిగి పోతే ఇజ్జత్ పోతుంది. పెద్ద మనుషులు ఉన్నారు కదా, పెద్ద మనుషులు కలుగుతాము. వద్దు, నా మాట నేను. పెద్ద మనుషులు కలుద్దాము. పెద్ద మనుషులు కాదంటే పోలీస్ స్టేషన్కి పోదాం, కానీ వద్దు, గొడవ పెద్దగా అవుతుంది. మళ్ళీ నీకేమన్నా అయితే నేను తట్టుకోను. మళ్ళీ వద్దు, ఉన్నదే మన ఇద్దరము. ఒక కూతురు అంటే వాళ్ళు మోసం చేసింది. వద్దు. నేనున్నా కదా, ఏడవకు. పెద్ద మనుషులు కాదంటే పోలీస్ స్టేషన్ వద్దు. అలా నీకు ఏమన్నా అయితే వద్దు. ఆవేశపడకు. పెద్ద మనుషులు కలుద్దాం అంటున్నా కదా. పెద్ద మనుషులు కాదంటే పోలీస్ స్టేషన్ పోదాం. చిన్న మాట పోదాం ఉండు. పోదాం, ఏడవకు. రాకు, పోదాం ఉండు. ఏడవకు. ఏ పోలీసులు ఏం చెప్తారు, ఏ పెద్ద పడుతుంది నాయన చెప్పారా మనకు? అన్న నీకు ముచ్చట చెప్పాలి. అయితే తమ్ముడు ఉన్నాడు కదా అన్న, మన జావేద్ భాయ్ బిడ్డను లేపుకొని వచ్చి పెళ్లి చేసుకొని వచ్చింది ఇంటికి. ఫోన్ చేయాలి. వాళ్ళకి వెళ్తే గొడవలు కావాలి మనకు. ఫోన్ చేస్తారు. పోయి అంతా నువ్వు చూసుకోవాలి. హలో సార్, నమస్తే. నమస్తే. ఇట్లా ఒక చిన్న గొడవ జరిగింది. చెప్పండి. అమ్మాయిని తెప్పుకొని వచ్చిందట. ఉన్నాము, దానికి కాకుండా. సరే, వచ్చేస్తున్నా. ఓకే. నమస్తే. ఎవరు ఫోన్ చేసింది నాకు? చెప్పు, ఏంటి విషయం? కూర్చుంటాను. సర్పంచ్ సార్, ఏమైంది చెప్పు. కులాంతర వివాహం చేసుకున్నారట సార్. వాళ్ళు వచ్చి నాకు ఫిర్యాదు అయితే సార్ మీకు కూడా ఇన్ఫర్మేషన్ చేసిన. అయితే సార్ వాళ్ళని పిలిపించిన బయట ఉన్నారు. పిలిపిమంటే వాళ్ళు బయట నుండి సరే, పిలిపియండి. చిన్న వాళ్ళని పిలిపి. వీళ్ళేనా? అమ్మాయి వాళ్ళు అమ్మ నాన్న
ఆయన అబ్బాయి వాళ్ళు అన్నయ్య. ఏముందరా ఆ పిల్లలు సరిగా చూసుకోరా, వాళ్ళు మేజరు, చట్టపరంగా వాళ్ళకు న్యాయం చేయాలి మేము. సర్పంచ్ చెప్పుడు, పెద్ద మనుషులు చెప్పుడు. సరే అది అయింది, అయిపోయింది, జరిగిపోయింది, దాని గురించి ఏదో మాట్లాడదాం. అలా ముందుగా పెంచుకున్నాము. ఇప్పుడు కులంగా కులం మళ్ళీ పెళ్లి చేసుకున్నది మా గుండె మీద వెళ్ళిపోయేసా. కులంలో మా పరువు కావాలి, మా కులంలో పెద్ద మనిషిని మరి ఏమైనా విలువ ఉంటే మాకు ఇచ్చుతుంటారా? ఊళ్ళో ఎలా తినాలి? అది ముందే గ్రహించుకోవాలి, వెళ్ళిపోక ముందుగా చూసుకోవాలి. ఏమైనా మీ తమ్ముడే అతను, మరి ఆయన ఇంటర్వ్యూ మ్యారేజ్ చేసుకున్నావు, ఇప్పుడు అమ్మాయికి పరిస్థితి ఏంది నువ్వు చూసుకోవా? నువ్వు కూడా చూసుకోవాలి మీ తమ్ముడిని, ఎటు వెళ్తుండే ఏం చేస్తున్నాడు? అన్న మా తమ్ముడు ప్రేమించి పెళ్లి చేసుకున్నది కూడా నాకు కూడా తెలియదు, చేసుకొని వచ్చిన తర్వాతనే తెలిసింది. ఎందుకంటే ఇప్పుడు మావాడు తప్పు చేసాడు, కాదు అనటం లేదు, మాకైతే ఎవరు లేదు, ఒక్కడే తమ్ముడు. ఆమెను కూడా మా సొంత చెల్లెలకే చూసుకుంటాం మేము. తప్పిదం జరిగిపోయిందని చెప్పేసి నేను దూరం కొట్టలేదు, నా తమ్ముడే కదా అని చెప్పి నా కడుపులో పెట్టుకున్నా. కావాలనుకుంటే వాళ్ళకు భరోసా లేకపోతే నా పేరు మీద ఉన్న రైస్ మిల్లు ఆ పేరు మీద చేస్తాం. సరే ఇప్పుడు ఏంటంటే వాళ్ళ అన్నయ్య కూడా ఇప్పుడు అంటుండు కదా, ఏమన్నా కూడా నా సొంత చెల్లెలాగా చూసుకుంటా. ఒకవేళ అది కూడా వాళ్ళకి ఏమైనా ఇబ్బంది, ఒకవేళ గ్యారంటీ లేకుంటే నా పేరు మీద ఉన్న రైస్ మిల్ వాళ్ళ పేరు మీద చేస్తా అంటుండు. సొంత వాళ్ళ చెల్లెలాగా చూసుకుంటాను, దానికి ఏం మనమే ఆలోచించాలి. చెప్పండి సర్పంచ్ సాబ్ మీరు. వాళ్ళు కూడా బాగానే ఉన్నారు, లేకుండా బాగానే ఉన్నారు. వాళ్ళ అన్న కూడా భరోసా ఇస్తుండు. సరే ఏదో చెప్పి మరి అది చేసేస్తే పంపించేస్తే అయిపోతుంది. అది కూడా ఏంటంటే రైస్ మిల్ ఏదైతుందో అది కూడా అగ్రిమెంట్ బరాబర్ చేసేద్దాం. మీరందరి సమక్షంలో సర్పంచ్ ఉన్నాడు కాబట్టి ఫ్యూచర్ లో పెద్ద మనుషులు అందరు కలిసి చేద్దాం. మళ్ళీ ఫ్యూచర్ లో ఎలాంటి ఇబ్బంది రాకుండా వాళ్ళ తల్లిదండ్రులకు, వాళ్ళకు, వాళ్ళ తమ్ముడికి, వాళ్ళ మరదలకు, వాళ్ళందరికీ అది ఒకటి రాసిస్తే అయిపోతుంది. సరేనా? ఎందుకు వాళ్ళ అమ్మ నాన్న చెప్పి మీరే చెప్తే దాన్ని కూడా గ్యారంటీ మనం ఇద్దాం. జావేద్ భాయ్, జరిగేది ఏదో జరిగింది, మనం పిల్లలను కంటాం కానీ వాళ్ళ తలరాతలు కంటామా? సరే వాళ్ళు కూడా ఏదో రైస్ మిల్ ఉంది అంటున్నారు, రాసిస్తా అంటారు, అదేదో రాపించుకొని పిల్లని ఓకే చేసేసాడు. ఏం చెప్తున్నారు సార్? మా మతం కాదు, మా కులం కాదు, మా పాలన ముంగట విలువ ఎక్కువ అయిపోయింది సార్. వాళ్ళ రైస్ మిల్ ఎవరికి కావాలి? మాకెందుకు? మా కూతురు చచ్చిపోయింది అనుకుంటూ మాకేమో కావాలి సార్, చూసుకోండి వాళ్ళకి. జావేద్ భాయ్, ఇంకా ఎక్కడ ఉన్నావా? వెనకటి కాలంలో ఉన్నావా నువ్వు? ఈ రోజుల్లో ఎక్కడే కులాల మతాలు? వాళ్ళ అమ్మాయి అబ్బాయి ఇష్టపడ్డారు, మేజర్ అయ్యారు, పెళ్లి చేసుకుంటారు, తప్పదు. అది నువ్వు కాదు కూడదని ఇంకేదైనా మాట్లాడి మా మాట వినకుండా చేసినావు అనుకో, చట్టపరమైన చర్యలు తీసుకుంటాం నీ మీద. అర్థమైందా? ఎస్ఐ గారు కులం మతం లేదన్నారు కదా సార్, ఎంతో కొత్త గొప్ప ఉన్నది సార్. ఎస్ఐ గారు వెళ్ళొస్తా. చెప్పండి సార్, వస్తాం సార్. ఎంత పని చేసావమ్మా, నా కులపోల ముంగట, నా పాలన ముంగట ఊళ్ళో తెలియకుండా చేసావు కదమ్మా. నన్ను క్షమించు పప్ప, మేము చాలా రోజుల నుంచి వెళ్ళి ప్రేమించుకుంటున్నాం. మీకు చెప్తే మమ్మల్ని అప్పిస్తారేమోనని పారిపోయి పెళ్లి చేసుకున్నాం పప్ప. నన్ను క్షమించు పప్ప, నన్ను క్షమించు పప్ప. అజిత్ భాయ్, మీ కూతుర్ని మా ఇంటి ఆడపడుచులే కలుసుకుంటాం. నా పేరుగా చచ్చిపోయిన ద్రోహి, మిమ్మల్ని నమ్మడం
ఎస్ఐ గారు ఎందుకంటే అబ్బాయి వాళ్ళ అన్నయ్య అన్నాడు కదా ఆ అమ్మాయి పేరు మీద మన రైస్ మిల్ రాసేద్దామని మరి ఏదో ఒకసారి కన్ఫర్మ్ చేసుకొని మీరే అది ఏదో పని చేసి మన సర్పంచ్ ఏమయ్య బాబు ఆ రైస్ మిల్ రాసిస్తాను కదా అదేందో పెద్ద మనుషుల ముందు రాసిచ్చి ఆ అమ్మాయిని ఏదన్నా ఇబ్బందులకు గురి చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం మీ మీద. అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు ప్రేమించి మంచిగా చూసుకోవాలి, ఏమన్నా ఇబ్బంది పెట్టినా చట్టపరంగా చర్యలు తీసుకుంటారు, అన్ని జాగ్రత్త చూసుకోవాలి. సార్ సర్పంచ్ సార్ పెద్ద మనుషులు ఉన్నారు కదా సార్ వీళ్ళ సమక్షంలో అమ్మాయి పేరు మీద రైస్ మిల్ రాసిస్తారు. సార్ ఆ అమ్మాయి ఎక్కువ ప్రేమించిన తెలుసుకోవాలి సార్. ఆమెకి ఇబ్బంది కూడా ఆమెకి ఏది జరిగినా మా అన్నకి రాదు అది. సరే సర్పంచ్ సార్ ఇప్పుడు అది అన్న అన్నాడు కదా అది రాసిస్తా అని అదేందో రాసుకొని నాకు జిరాక్స్ పంపి ఒకటి మీద పెట్టుకోండి. ఓకేనా? ఓకే సార్.